వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక నిన్నటి నుంచి హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎరకని నిన్న మార్నింగ్ వాక్ అని వెళ్ళిన పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చూసినాం. సో ఎక్కడో కొడంగల్లో జరుగుతున్న లొల్లికి ఇక్కడ ఈయనకి లింక్ పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసినాం. ఇక తర్వాత నుంచి కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు వినిపించడంతో ఇటు భవన్ కావచ్చు, ఆయన ఉండేది నందినగర్ కావచ్చు, అభిమానులతో కికిర్సే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి అభిమాని కూడా ఈ అరెస్ట్ మేము అడ్డుకుంటామని, అక్రమ అరెస్ట్ చేస్తే ఊరుకోమని చెప్పేసి ఇటు భవన్కి చేరుకుంటున్నారు, అటు నందినగర్కి కూడా చేరుకునే పరిస్థితి. ప్రజెంట్ అయితే నేను భవన్లో ఉన్నా, టీఆర్ఎస్ భవన్. సో ప్రజెంట్ మనతోటి పావని కుమార్ గౌడ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏమనిపిస్తుంది ఈ అరెస్ట్ల పర్వం? ఏంటంటే ఏదైతే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆది నుంచి రేవంత్ రెడ్డి ఆలియాస్ గుంపు మేస్త్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా ఇస్తా అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలను 420 హామీలను ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారంటీలను 420 హామీలను రామన్న గారు కానివ్వండి, హరీష్ అన్న గారు కానివ్వండి, బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి గుర్తుకు చేస్తే ఆయనకు మంట పుడుతుంది. ఆయనకు ప్రశ్నించే గొంతునని అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తే ఏమైపోయినారా నీ రుణం మాపి అని అడిగితే ప్రశ్నిస్తే తట్టుకోలేక అరెస్టులు రైతులను చేసిండు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏమైపోయినారా నీ 2 లక్షల ఉద్యోగాలు అనేసి నిరుద్యోగుల రోడ్డు మీద పడితే వాళ్ళను తట్టుకోలేక అరెస్టులు చేసిండు, నిర్బంధాలు చేసిండు, నయపెట్టిండు, భయపెట్టిండు. ఇప్పుడు వంతు ఏదైతే వచ్చిందో కొడంగల్ ప్రజల వంతు వచ్చింది. ఏదైతే కొడంగల్లో జరుగుతున్న లొల్లికి ఎవరైనా వాళ్ళ భూమి, నిన్న కూడా మనం మాట్లాడినప్పుడు ఆ రైతులతో కావచ్చు, ఆ తండా వాళ్ళతోటి మాకు మా తాతలు ముత్తాతల నుంచి వస్తున్న వారసత్వ భూమి అది గుంజుకుంటామని అంటే మేమెట్లా ఊకుంటాం, అందుకని మేమే తిరగబడ్డాం, మా వెనకాల ఎవరూ లేరు అని చెప్పేసి అక్కడ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన అక్కడ గొడవ కావచ్చు, ఒక అధికారి పైన దాడి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. అధికారికి ప్రజలకి మధ్యలో ఒక వారధిగా ఉండే అధికారి పైన దాడి ప్రతి ఒక్కరు ఖండిస్తారు, మేము కూడా ఖండించే పరిస్థితి. నరేందర్ గారికి ఆ లొల్లికి సంబంధం ఏంది, ఆయన అరెస్ట్ చేసిన పర్వం నిన్న. మనకు రాజ్యాంగం ఒక హక్కును కల్పించింది, స్వేచ్ఛ. అంటే వీళ్ళకు ఏ విధంగా తెలిసింది పట్నం నరేందర్ గారి ఫోను సురేష్ అనే వ్యక్తికి చేసిండని వీళ్ళకి ఏ విధంగా తెలిసింది, నరేందర్ గారికి కేటీఆర్ అన్న గారు ఫోన్ చేసిండ్రని వీళ్ళకి ఏ విధంగా చేసింది. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? మరి వాళ్ళ ఫోన్లు గుంజుకొని వీళ్ళ అభిప్రాయం సేకరించక ముందే వాళ్ళ ఫోన్ గుంజుకొని డాటా మొత్తం తీస్తున్నారా? ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళకు ఏ విధంగా తెలుస్తున్నది? ఏ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఏ అలజడి జరిగినా, ఏ లొల్లి జరిగినా రాజకీయం రంగు పులుముతున్నారు. నిరుద్యోగులు వచ్చినా రాజకీయం బీఆర్ఎస్ పార్టీ ఏపిస్తుంది అని అన్నారు. ఇప్పుడు కొడంగల్ ఫార్మాస్యూటికల్ రైతు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మా భూములు కోల్పోతున్నాం, మా ఆవాసాలను కోల్పోతాం, మాకు జీవన ఆధారాన్ని కోల్పోతాం అని మొరపెట్టుకుంటాం. కొడంగల్ అనేది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. సొంత నియోజకవర్గ ప్రజలను మెప్పించి ఒప్పించే తెలివి లేనోడు రేపు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తాడు, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఒప్పిస్తాడు, మెప్పిస్తాడు? అయినా 3000 ఎకరాల భూమి హైదరాబాదులో ఇవ్వడం జరిగింది. హైదరాబాదులో భూములు చేస్తే ఫార్మాస్యూటికల్ కంపెనీ కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అనేసి దాన్ని రద్దు చేసిండు. ఇప్పుడు ఏదైతే కొడంగల్లో పెడతా, సొంత నియోజకవర్గంలో పెడతా అంటున్నాడో రైతులు వద్దు అయ్యా అని మొరపెట్టుకుంటే ఎందుకు అక్కడ పెడతా అంటున్నాడు? ఆల్రెడీ 1500 ఎకరాలను వాళ్ళు తీసుకున్నారు. ఇంకొక 1500 ఎకరాలు భూములు రైతుల దగ్గర నుంచి ఎందుకు గుంజుకుంటారండి? వాళ్ళకు ఎకరాన్ని ఇంటి ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, జాబ్స్ ఇస్తాము, ఇంకో ఏదో విధంగా చెప్పచ్చు కదా, మెప్పియచ్చు కదా. భూసేకరణ జరగక ముందే లేఅవుట్లు వేస్తారు, స్తంభాలను వేస్తారు, అన్ని హద్దులను రోడ్లు కూడా వేస్తారా? ఎక్కడి న్యాయం అండి, ఎక్కడి ధర్మము? ఇప్పుడు అధికారిని పంపించిండ్రు అని అంటున్నారు. అధికారికి భద్రతా సిబ్బంది ఎక్కడికి పోయిండ్రు? అధికారి ఒక్కడే ఎందుకు పోయిండు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అక్కడ ఎవరైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెళ్తే రైతులు తిరగబడతారు, కొడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళలేకనే అధికారిని పంపించారు. అధికారిని పంపించడం కూడా అది ప్రీ ప్లాన్డ్గా రేవంత్ రెడ్డి ప్లాన్లో భాగంగానే జరిగింది. అక్కడ ఏదైతే అధికారిని కొట్టిండ్రు అని చెప్తున్నారో
అదే అధికారి కదా పెన్ డౌన్ చేస్తే నాకేం జరగలేదు, రైతులు నన్ను కొట్టలేదు అని చెప్పింది. మరి అదెందుకు మళ్ళీ మాపి అయిపోయి ఇప్పుడు మళ్ళీ అధికారి మీద దాడి జరిగింది? దీనికి మొత్తం వెనకాల ఉన్నది స్క్రిప్ట్, దర్శకత్వం మొత్తము కేటీఆర్ గారే ఆయనను అరెస్ట్ చేయాలని ఎందుకు చెప్తున్నారండి? డన్. అయితే దాడులని చాలా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. దాడికి పాల్పడిన వాళ్ళని అస్సలు ఊకోమని చెప్పేసి ఒక మంత్రి కాకపోతే ఇంకొక మంత్రి గట్టిగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ అరుచుకుంటున్నాడు. రైట్, చాలా మంచి పని. అధికారులపైన దాడి జరగకుండా వాళ్ళకు ఒక మంచి సెక్యూరిటీ కల్పిస్తున్నారు, భద్రత కల్పిస్తున్నారు. ఇది మనం అందరం స్వాగతించాలి కదా. మరి హరీష్ రావు గారు వెళ్ళినప్పుడు ఆయన పైన దాడి పరిస్థితి ఏంది? కౌశిక్ రెడ్డి ఇంటి పైన వచ్చిన దాడి పరిస్థితి ఏంది? భవన్ దగ్గరకు వచ్చిన దాడి పరిస్థితి అంటే ఇవన్నీ దాడి కదా. మీరు కంప్లైంట్లు పెట్టలేరా? నో, మేము కంప్లైంట్లు పెట్టినా కూడా మేము ప్రతిపక్ష నాయకులం కదా. ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు కదా. మా మీద దాడులు జరిగితే వాళ్ళకు కనబడతలేవండి. మా మీద దాడులు జరిగినా వాళ్ళకు కనబడతలేవు. ఇప్పుడు అధికారులకు భద్రత కల్పిస్తా అంటున్నారు. మరి గురుకుల విద్యార్థులు పురుగులన్నం తిని హాస్పిటల్లో పాలవుతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళకెందుకు భద్రత కల్పించలేకపోతున్నారు? వాళ్ళకెందుకు పురుగులన్నం కాదు, ఎందుకు మంచి అన్నం పెట్టలేకపోతున్నారు? ఓన్లీ అధికారుల కోసమేనా ఈ ప్రభుత్వము? ప్రజల కోసం కదా, ప్రజాప్రభుత్వం అన్నాడు కదా, ప్రజల కోసమే ప్రభుత్వాన్ని తీసుకొస్తా అన్నాడు కదా, ప్రశ్నించే గొంతును అన్నాడు కదా. ప్రజాప్రభుత్వం అంటే ఏందండి? ఇంటర్నెట్ సేవలను బంద్ చేయడమా? కరెంటు బంద్ చేయడమా? వాళ్ళకున్న అంటే భావ స్వేచ్ఛ ప్రకటనను హరింపజేయడమా? మా భూములు మాకు కావాలని కొట్లాడే హక్కు రైతులకు లేదా? వాళ్ళు కొట్లాడుతున్నారు, నువ్వు ఏం చేస్తావో వాళ్ళతో చర్చలు జరుపు. నువ్వు పండగలకు పోయినావు కదా, దసరాకు పోయినావు, దీపావళికి పోయినావు, నీ పండగలన్నీ ఆడనే చేసుకుంటున్నావు కదా. ఆ పండగ పూట ప్రజలను పిలిచి ఇంత అన్నం పెట్టి భోజనాలు పెట్టి మనకు ఈ కంపెనీ వస్తే మనం బాగుపడతామో ఏదైతుందో వాళ్ళకి వివరించి చెప్పే లేదా నీకు? రేవంత్ రెడ్డి అనేటాయనే అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. రేవంత్ రెడ్డి అనేటాయనకు అధికారం అహంకారం తలకెక్కింది. పొగరుతోటే పరిపాలన చేయదలుచుకున్నాడు. రైతుల నాగం చేసిండు, హైడ్రాతోటి హైదరాబాద్ నాగం చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని బాపు కేసీఆర్ గారు 10 ఏళ్ల అభివృద్ధితోటి ఆకాశంలోనే దేశంలో నెంబర్ 1గా స్థాపించిండు. ఇప్పుడు ఆ 10 ఏళ్ల అభివృద్ధిని 10 నెలలల్లనే వినాశనం చేసి చూపించిండు ఈ రేవంత్ రెడ్డి అనేటాయనే. ఆది నుంచి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. హామీలను గుర్తుకు చేస్తే ఇప్పుడు అరెస్టులు అని పెడుతున్నాడు. అరెస్టు చేస్తే అరెస్టులకు భయపడతామా? ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళము, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళము ఎన్నో అరెస్టులను చూసినాం. అరెస్టులు చేస్తే భయపడి ప్రశ్నించడం బంద్ చేస్తాం అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? రామన్నను అరెస్ట్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదైపోతారు అనుకుంటున్నావా? నువ్వు అరెస్ట్ చెయ్యి, రామన్నను ఏ విధంగా టచ్ చేస్తావో మేము చూస్తాం. ఏంది అసలు నీ పాలన ఏంది? నీ వ్యవహారం ఏంది? నువ్వు చేస్తున్న పనులేంది? ప్రజలు తూ అని ఉంచుతున్నారు రేవంత్ రెడ్డిని. ఏందిరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం రా అనేసి మాయ మాటలతోటి మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చి అడ్డగోలుగా ప్రజలను నిండా ముంచుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటాయనే. అయితే కొడంగల్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కావచ్చు, అక్కడ జెడ్పీగా ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు కావచ్చు, ఎక్స్ సర్పంచ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు ప్రభుత్వం ఇప్పటి వరకు బుజ్జగింపు చర్యలు కావచ్చు, మమ్మల్ని ఉసబెట్టి మాట్లాడించిన పరిస్థితి కావచ్చు, మేము మాట్లాడుతా అన్నా కానీ కలవకుండా ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మాతో ఇంటరాక్షన్లో ఉన్నది మమ్మల్ని అదిరిచ్చింది బెదిరించింది కేవలం తిరుపతి రెడ్డి మాత్రమే. ఒక కాన్వాయ్ వేసుకొని వస్తున్నాడు, మాకు భయం వేస్తుంది అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు కేసీఆర్ గారిని కుటుంబ పాలన అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటండి? కుటుంబ పాలన. అసలు తిరుపతి రెడ్డి అనేటాయనే ఒక గ్రామానికి సర్పంచా, వార్డు మెంబరా, లేకపోతే ఏంటిది? ఆయన పోయి మాట్లాడేది ఎక్కడిదండి హక్కు? నిన్న ఎవరైతే ఎమ్మెల్యే పోతే ఆయనను అడ్డుకొని అరెస్టులు చేస్తారు. వాళ్లకు నిన్న డీకేఆర్న పోతే ఆమెను అడ్డుకుంటారు. ఒక ఎంపీకి ఉండే విలువ కూడా రేవంత్ అంటే ఎంపీకి విలువ ఇయ్యరు, రేవంత్ రెడ్డి తమ్మునికి ఇస్తారా? ప్రోటోకాల్ లేదా? ఏం అన్యాయం అండి? ఏం రాజ్యం నడుస్తుంది? రేవంత్ రెడ్డి ఫ్యామిలీ రాజ్యం నడుస్తుంది. రేవంత్ రెడ్డి మోసపూరితమైన హామీలతోటి ప్రజలను మోసం చేసిండు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అల్లుడి ఫార్మాసిటికల్ కంపెనీ కోసం కొడంగల్ రైతులను ఆగం చేస్తున్నాడు. అల్లుడి కోసం గిల్లుడు కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. కుటుంబ పాలన చేస్తున్నాడు. కుటుంబం కోసమే, కుటుంబం ఆస్తులు పెంచడం కోసమే చేస్తున్నాడు. పేద ప్రజల ఆక్రందనలు, కన్నీళ్లు ఆయనకు అవసరం లేదు, ఆయనకు పట్టవు. ఆ కన్నీళ్లకు కారణమైనోడు కొట్టుకపోతాడు త్వరలోనే, చూడండి. అయితే ఇంకొకటి పవని గారు, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా ఈ ప్రశ్న సూటిగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేవలం మన తెలంగాణలోనే కాదు, ఈవెన్ ఏపీలో కూడా ఎవరైతే
సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, లేదంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాళ్ళు కావచ్చు, వ్యాఖ్యలు చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ల పర్వం అనేది నడుస్తుంది. మరి మీకేం భయం వేస్తలేదా? ఎందుకంటే చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, ఎప్పటికప్పుడు సర్కారు చేస్తున్న దాన్ని ప్రతిదాన్ని ఎత్తి చూపుతారు, ప్రతిదాన్ని విమర్శిస్తారు. మరి విమర్శించే వాళ్ళకి అందరు కూడా నోటీసులు పంపిస్తున్నారు కదా. పంపించుకొని అండి, అరెస్టులు చేస్తే చేయించుకొని అండి, అన్నిటికీ తెగించే కొట్లాడుతున్నాము ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద, ఈ రేవంత్ రెడ్డి మీద. ప్రశ్నించేటోళ్ళు లేకపోతే ఎదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ప్రశ్నించేటోళ్ళు అవసరం. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే క్రిషాంక్ అన్నని బెదిరించిండ్రు, కేసులు పెట్టిండ్రు. దిలీప్ కొంతమందిని బెదిరించిండ్రు, కేసులు పెట్టిండ్రు. సురేష్ యాదవ్ని బెదిరించిండ్రు. మా బీఆర్ఎస్ నాయకులను చాలా మందిని బెదిరించిండ్రు, కేసులు పెట్టిండ్రు. కేసులు పెట్టినంత మాత్రాన వాళ్ళు వెనుదిరిగి చూస్తున్నారా? అంతకు ధీటుగా 100 రెట్లు ముందటికి పోయి ప్రశ్నిస్తున్నారు. మేము ప్రశ్నిస్తాము, ప్రశ్నించబోతున్నాము, ఇంకా ఇంకా ప్రశ్నిస్తాము. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ముచ్చమటలు పట్టించబోతున్నాం. డన్. ఇది అరెస్ట్ల పర్వం గురించి కావచ్చు, అండ్ దాంతోపాటు కొడంగల్లో జరుగుతున్న ఇష్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.